సికింద్రాపురం దేవాలయానికైతే వచ్చాము. ఇక్కడ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలిచారు. అలాగే కోరుకున్న వారికి కొంగు బంగారమే. ఇది దట్టమైన అరణ్యంలో ఉంది. చాలా పవిత్రమైంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇది మనకైతే సికింద్రాపూర్ మండలంలో ఉంది. ఇక్కడ ఈ గుడి స్థల పురాణం, అసలు ఈ స్వామి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడికి వచ్చినమైనట్టుగా తలుస్తూ ఉన్నారని చాలామంది నేను విన్నాను. అయితే మనం లైవ్లో అంటే ఇక్కడ ఈ గుడికి ఎవరైతే అర్చకులు ఉన్నారో అతనితో మాట్లాడదాం. అలాగే దేవస్థానానికి సంబంధించిన కమిటీ గారు, అలాగే ఈ ఊరికి సంబంధించిన స్వామి కూడా ఉన్నారు. మనం వెళ్ళి కనుక్కుందాం. నమస్కారం. నమస్కారం. నాది టిఎంఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. సంతోషం. మనకి ఈ స్వామి గురించి నేను చాలా విన్నాను. అలాగే మనకి స్వామి కూడా గతంలో కూడా చెప్పారు ఈ టెంపుల్ గురించి. నేను ఈ గుడి గురించి స్థల పురాణము, ఈ స్వామి యొక్క ప్రాముఖ్యత చెప్తాను. తప్పకుండా అమ్మా. ముందుగా మీ ఛానల్ టిఎంఆర్ బ్లాగ్స్, ఈ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. మరి ఈ యొక్క దుష్ట శిక్షణ, మరి భక్తుల యొక్క రక్షణ కొరకై స్వయం వ్యక్త సికింద్రాపురం స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి దట్టమైనటువంటి అరణ్యంలో మరి స్వామివారు వెలిసినటువంటి చరిత్ర. ఈ ఆలయం ముఖ్యంగా వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. మరీ ముఖ్యంగా భారతదేశంలోనే 108 ప్రముఖ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో మన దేవస్థానం కూడా ఒకటని చెప్పి మనం పురాతనం నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి భక్తుల మాటలు మనం వినడం జరిగింది. ఇక్కడ స్వామివారు ఏంటంటే, పూర్వకాలం లోపల దట్టమైనటువంటి అరణ్యంలో సప్త ఋషులు వారు మరి తూర్పు నుండి పశ్చిమం వైపు ప్రయాణం చేస్తూ ఉండగా, మరి కొండపైన స్వయంభువ వెలిసినటువంటి స్వామివారి యొక్క మరి 2 బండరాళ్ళ మధ్యలో, అంటే స్వామి ఒక బండరాయిపై శయన నరసింహస్వామిగా పడుకొని ఉన్న సమయంలోనే వాసుకి అనే నామధేయం గల సర్పము స్వామివారికి పడగ రూపంలో మరి అగుపించింది. ఆ సప్త ఋషులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వెలుగును, భయంకరమైనటువంటి శబ్దాలను విని అక్కడికి వెళ్ళి స్వామిని మరి దర్శించుకొని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారిని, అయ్యా మీరిక్కడే భక్తుల కొంగు బంగారమై వారి కోరికలు నెరవేరేటట్టుగా మీరు ఈ యొక్క లోక రక్షణార్థం ఇక్కడ మీరు వేయించేసి ఉండాల్సిందే అని చెప్పి ఆ సప్త ఋషిలో కోరిన కోరిక వెంటనే స్వామివారు మన్నించి అక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ యొక్క స్వామి అక్కడ అంతర్ధానం అయిన వెంటనే ఆ యొక్క వాసుకి నామధేయం గల సర్పము శిలగా మారిపోయింది. అందుకని కొండపైన స్వామివారు 2 బండరాళ్ళ మధ్యలో ఉంటారు. పైన బండరాయి ఈ గ్యాప్లో ఉంటుంది, కింద పడుకుని ఉంటారు మధ్య భాగంలో. కానీ స్వామివారు ఎవరికి అగుపడరు. కానీ స్వయంభూ క్షేత్రం ఇక్కడ అదేవిధంగా అక్కడ వెలిసిన తర్వాత కాలక్రమేణా భక్తులు రద్దీ కానివ్వండి, కాలక్రమేణా పూజలు అందుకుంటూ ఇక్కడ కింది దేవాలయంలో కూడా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహం, 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి విగ్రహం. ఈ విగ్రహం ఫలాని తేదీలో ప్రతిష్ఠ చేసినట్టు ఈ 100 ఏళ్లలో ఎక్కడా కూడా చరిత్ర లేదు. కాలక్రమేణా దేవాలయము అదేవిధంగా ఈ స్వామివారి మహిమ ఎంత ఉందో ఇక్కడ ఉన్నటువంటి కోనేరు కూడా అంతే మహిమ ఉన్నది. పురాతనం నుండి కూడా భక్తుల మనోభావాలు మేము తెలుసుకున్నాం. ముంబై నుంచి కూడా వస్తున్నటువంటి కొంతమంది భక్తుల యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఎందుకంటే కోనేరు ప్రాముఖ్యత వారు చెప్పిన విషయం ఏంటంటే, భక్తులకు ఎలాంటి మానసిక బాధలున్నా, శారీరక బాధలున్నా, వ్యాపారంలో వారు లాస్ అయినా, ఆర్థిక వ్యవహార న్యాయపరమైనటువంటి చిక్కులున్నా, మరి మృత్యువు సంభవించే సమయం ఆసన్నమైనదని తెలుసుకున్నా వాళ్ళు వచ్చి కోనేరులో స్నానం చేసిన వెంటనే ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఈ యొక్క భక్తుల ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా నేను ఎందుకు ఇంత క్లారిటీగా కోనేరు గురించి చెప్తున్నానంటే, నేటికి కూడా ఆ కోనేరు స్వయం వ్యక్త నీళ్లు, అంటే ఊట నీళ్లు స్వయంగా పారుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. ఒక 3 నెలల పాటు కోనేరు నీళ్లు ముందర ఉన్నటువంటి చెరువులోకి వెళ్తుంటాయి, పైనుండి ఫ్లో అవుతుంది. ఎక్కడ కూడా మనం ఈ న్యాచురల్గా పొలానికి వెళ్ళే నీళ్లు పోయేటటువంటి నీరు ఉన్నటువంటి కోనేరు ఎక్కడా ఉండదు. మీరు గమనించాలి, స్వచ్ఛమైనటువంటి నీరు
అదేవిధంగా ముందర ఉన్నటువంటి చెరువు పేరు కూడా దేవుని చెరువు అని చెప్పి పూర్వీకులు నామకరణం చేసిరు. ఎందుకు చేశారు? కోనేరు నీళ్ళన్నీ కూడా ఆ దేవుని చెరువులోకి నిండి తద్వారా రైతులకు పంటలు పండించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క ఎవరైనా సరే భక్తులు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ముందుగా కోనేరులో స్నానం ఆచరించుకొని కాలినడకన 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి స్వయంభు క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని కిందికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ స్వయం వ్యక్త లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ముగించుకొని వంటవార్పు చేసుకొని అందరూ కూడా సాయంకాలం వరకు కాలక్షేపంగా గడిపి వారి మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ యొక్క ఆలయ విశిష్టత. చాలా సంతోషం అండి. అంటే నాకు కోనేరు గురించి చాలా వస్తాము, 4 శనివారాలు వస్తాము, అలాంటివి కూడా ఏమన్నా ఉన్నాయా? 11 వారాలు. ఇక్కడ విశేషం ఏంటంటే శని ఆదివారాలు మాత్రమే ఇక్కడ ఈ ఆలయానికి విశేషం. ఆ భక్తులు వచ్చి కోనేరులో స్నానం ఆచరించుకొని ప్రదక్షిణలు చేసుకొని ఒక 11 ప్రదక్షిణలు తడిబట్టలతో ఆలయం ధ్వజస్తంభం మొదలుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని కొబ్బరికాయ కొట్టి స్వామివారి యొక్క అర్చన చేయించుకొని హారతి తీసుకొని వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా వాళ్ళకున్న సమస్యలు తొలగిపోతాయి. ఈ విధంగా భక్తులు ఎంతోమంది కూడా మనకు చెప్పడం జరిగింది, కళ్ళారా చూడడం జరిగింది. భక్తులకే కాదు, ఆయన సేవ చేస్తున్నటువంటి మాకు కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మేము కూడా భక్తుల్లో ఒక భాగమే. స్వామివారు సేవ చేసేంత వరకే గర్భాలయంలో అర్చకులం, బయటికి వస్తే మేము కూడా భక్తులమే స్వామికి. కాబట్టి ఎన్నో అద్భుతాలు ఉన్నాయమ్మా. తప్పకుండా భక్తులు ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కోనేరులో స్నానం ఆచరించి ఆలయ ప్రదక్షిణ చేయడం చాలా శ్రేష్టము. సంతానం లేనటువంటి వాళ్ళు కూడా స్వామివారి యొక్క కోనేరులో స్నానం ఆచరించినంతనే ఆయన అనుగ్రహించే సంతానం కూడా కలుగుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే ఇంకొక చిన్నదండి, ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం జాతర కూడా జరుగుతుంది అని విన్నాను. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వరకు ఉంటుంది? దాని డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా. మనకి మార్గశిర మాసంలో ఉపరి ధనుర్మాసం అంటే ఈ నెల 16వ తేదీ నుండి మరి జనవరి 19 వరకు స్వామివారి యొక్క ఆరాధనోత్సవాలు ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తాం. జనవరి 19 అంటే సంక్రాంతి తదుపరి వచ్చే ఆదివారం మొదలుకొని ఉగాది వరకు కూడా ప్రతి ఆదివారం విశేషంగా జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క జాతరకు ముంబై నుండి, కర్ణాటక నుండి, షోలాపూర్ నుండి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ఒకటి, ఆ వచ్చేటటువంటి భక్తులు కూడా ఈ మధ్య కాలంలో వచ్చే భక్తులు కాదు, వాళ్ళు తాత ముత్తాతల నుండి. అంటే మేము ఒక 60 ఏళ్ళ పెద్దావిడ వస్తుంది ముంబై నుండి. అమ్మ మీరు ఎప్పటి నుంచి సికింద్రాపూర్ దేవస్థానానికి వస్తున్నారు అంటే, నా వివాహం సమయంలో మా మామయ్య తీసుకొచ్చేవాడు ఇక్కడికి. 100 ఇయర్స్ ఏపో వచ్చే భక్తులందరూ కూడా వంశపారంపర్యంగా ఈ ఇంటి దేవుడు, ఇంటి కులదైవం అని కూడా మనం అనుకోవచ్చు. ఆ విధంగా వచ్చేటటువంటి భక్తులు అధికంగా ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అన్నీ మంచి జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా జాతర సమయాల్లో రావచ్చు. ప్రతినిత్యం కూడా మన దేవాలయం ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది. అంటే మధ్యాహ్నం టైమింగ్స్ ఏమీ లేవు. అంటే ఇక్కడ జాతర ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మనకు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారంగా మేము కూడా ఏంటంటే ఉదయం నుండి సాయంకాలం వరకు మధ్యాహ్నం ఒక అరగంట మాత్రమే స్వామివారికి నైవేద్యానికి బంద్ చేసి మిగతా టైం అంతా కూడా వాళ్ళకి ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి, ముంబై నుండి వస్తారు కాబట్టి మనం వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టుగా మన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా సాయంకాలం వరకు కూడా ఓపెన్ ఉంటాయి. తప్పకుండా. హైదరాబాద్ నుండి మనకు 45 కిలోమీటర్ల దూరంలో సికింద్రాపూర్ ఉంటుంది. ట్రైన్కి వచ్చేటటువంటి వాళ్ళు, నిజామాబాద్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కానివ్వండి, మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి ఆటోల ద్వారా కానీ కాలినడకన కానీ మనం చేరుకోవచ్చు. మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. సొంత వాహనాల్లో రావచ్చు. కాబట్టి బస్సు సౌకర్యం కూడా మెడ్చల్ నుండి నర్సాపూర్ వెళ్ళేటటువంటి బస్సు మన దేవాలయానికి దగ్గరలో ఒక 1 కిలోమీటర్ దూరంలో స్టాప్ చేస్తుంది. కాబట్టి సొంత వాహనాల్లోనే భక్తులు వస్తుంటారు, కాలినడకన వస్తుంటారు. ఒకప్పుడు పూర్వకాలంలో ఎడ్ల బండ్ల మీద కూడా ఈ దేవాలయానికి వచ్చేటటువంటి చరిత్ర ఉన్నది ఈ దేవాలయానికి. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు మెడ్చల్ అందరికీ ఐడియా ఉంటుంది. మెడ్చల్, మనోహరాబాద్, సికింద్రాపూర్.
చూసారు కదండి, చాలా మందికి కూడా మనకి హైదరాబాద్లోనే చుట్టుపక్కల చాలా టెంపుల్స్ చాలా పురాతనమైనవి, అలాగే స్వయంభుగా వెలిసినవి, కోరుకున్న కోరికలు వెంటనే అంటే 3 సార్లు వస్తారా 11 సార్లు వస్తారా అది వాళ్ళ ఇష్టం, కానీ కోరుకున్న కోరికలు మాత్రం వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి చాలా మంది కూడా భక్తులమే ఇక్కడ సేవ చేసుకున్నా అని చెప్పేసి చాలా న్యాచురల్గా, అంటే ఒక పంతులు నేను అంటే మామూలుగా కొన్ని టెంపుల్స్లోకి వెళ్తే మాకు అన్నీ తెలుసు అంటారు, కానీ పంతులు గారు కూడా మేము కూడా ఆయనకు సేవకులమే అని చెప్పి చెప్పడం చాలా సంతోషం అండి. వాస్తవం ఇక్కడ ఇంకొక నానుడు ఉంది, మొక్కుతే వరమిస్తాడు తప్పితే శిక్షిస్తాడు. సికింద్రాపూర్ నరసింహస్వామి ఏది మొక్కినా వరమిస్తాడు, ఆ మొక్కు చెల్లించుకోకపోతే శిక్షిస్తాడు. శిక్షించడం అంటే పెద్దగా శిక్షించడు, వాళ్ళకి గుర్తు చేస్తాడు.